యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నన్ను దీవించండి. నా నోటిని బోరుగా చేసుకుని నీ వాక్కును బయలుపరచమని, ఈ వర్తమానంను ఆది నుంచి అంతం వరకు దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, సొలొమోను మహారాజు రాసిన సామెతలు 14వ అధ్యాయము ధృవీకరిస్తుంది. ఏమనంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మొదటి వచనంలో దానికి విరుద్ధంగా మూఢురాలు తన ఇల్లు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని ఉంది. ఈ భవనం యొక్క ఉపమానము ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వినడానికి సిద్ధముగా ఉంటారో వారికి ఆయన తన జ్ఞానము చేత ఇంటిని నిర్మించగలదు అని అర్థం. కేవలము ఇతరుల క్షేమాభివృద్ధి కోసము ఉపయోగపడుతుందో అని చెప్పడం ద్వారా ఒకరు ఏ విధంగా ఓడ బెరుకుతారు దీనికి సమాధానం ఇస్తుంది. మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది అని. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు మరి ఎలా అంటే కట్టును. అంటే మనము దేవుని మాట వినడానికి మనం ఎల్లవేళలా సిద్ధముగా ఉండాలి. అప్పుడు దేవుని మాట మనం విన్నప్పుడు పరస్పరం దేవుడు మనకి సహాయము చేస్తాడు. అంటే దేవునికి విధేయులై ఉండటమే మనకు ఉండవలసిన ముఖ్య లక్షణం. ప్రియ స్నేహితులారా, అంటే దేవుడు మాట వింటేనే పని చేస్తాడంటే అవును, నిజంగా దేవుడు మాట వింటేనే, దేవుడు ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే ఈ జీవితంలో మనము మరి జీవితం ఏదో జీవిస్తున్నాం కదా అని కాదు, కానీ నిజంగా జీవించగలం. హల్లెలూయా. మరి ఒక్కసారి యెషయా 40వ అధ్యాయము 30వ వచనము 31వ వచనంలో వాక్యం ఇలా చెప్తుంది. మరి యెషయా భక్తుడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరముల క్రితమే ఆయన ఇలా చెప్పాడు. ఏమనంటే, యెషయా 40 30వ వచనం 31వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా యవనస్తులు తప్పకుండా సొమ్మసిల్లుతారు, అలసిపోతారు, తప్పక తొట్టిల్లుతారు, ఈ లోకంలో పడతారు. కానీ యెహోవా కొరకు కనిపెట్టేవారు ఎవరున్నారో, అంటే ఎదురు చూసేవారు ఎవరున్నారో వారు ఏం చేస్తారు? నూతన బలము. అంటే వారు ఎవరి వైపు చూస్తున్నారు? యెహోవా వైపే చూస్తున్నారు. కాబట్టి వారికి ప్రతి దినం నూతన బలము వస్తుంది. వారు ఎలా అంటే, పక్షిరాజు తెలుసు కదా, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతుందో మనకు తెలుసు కదా. ఎగురుతూ అలయక అలసిపోరు. ఈ పరుగు పందుల జీవితం అనే పరుగు పందెం అవనివ్వండి, ఈ మామూలు పరుగు పందెం అయినా అవనివ్వండి, పరిగెత్తుతూనే ఉంటారు. పరిగెత్తినప్పుడు సొమ్మసిల్లరు, పడిపోరు. హల్లెలూయా. మరి ఏమిటంటే, దేవుని వాక్యము ఏమి బోధిస్తుంది? మనము మన జీవితంలో తీవ్ర ఇబ్బందుల్ని దేవుని సహాయము చేత మనము అధిగమించాలి. కానీ మనకి శారీరక బలం మీద మనం ఆధారపడినప్పుడు మరి కొన్ని జరగవు. కానీ దేవుని బలం మీద మనం వేచి ఉండడము నేర్చుకోవడం ద్వారా మన జీవితంలో మన విజయాల్ని సాధిస్తూ ఉంటాము. భౌతిక వనరులు కంటే ఆలోచన అనేది కూడా చాలా విలువైనది. ప్రియ స్నేహితులారా, భౌతిక వనరులు అంటే మనకి భౌతికంగా ఎన్నో అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో ఇప్పుడున్న కాలంలో అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి కదా. అయితే కానీ ఆలోచన అనేది మాత్రం చాలా విలువైనది అని మనం తెలుసుకోవాలి. సహజ వనరుల ద్వారా మరి అధిగమించలేని అడ్డంకులను సృజనాత్మకమైన ఆలోచనల ద్వారా అధిగమించవచ్చు. హల్లెలూయా. ఈ లోకంలో మానవులు అంటే పూర్వం
మానవులు మరి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేశారు. కేవలం వారికి ఆలోచన శక్తి లేకనే అని కూడా అనాలి. ఎందుకంటే ఆలోచించేవారు కాదు. ఒకే విధంగా ఆలోచన అంటే నూతనమైన ఆలోచన విధానంలోకి వెళ్ళేవారు కాదేమో! అందుకనే వెనకబడ్డారా అని కూడా మనం అనుకోవచ్చు. సంవత్సరాల క్రితము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సంవత్సరముల క్రితము ఫిన్లాండ్ అంటే ఫిన్లాండ్‌లో హెల్సింకి అనే ఒక నగరంలో అక్కడ స్టేట్ వారు ఒక చర్చ్‌ని ఆ డౌన్ టౌన్ ఏరియాలో నిర్మించాలని అనుకుంటారు. నిర్మించాలని అనుకుని అయితే స్థలం కోసం చూస్తే అక్కడ ఒక స్థలం ఉంది కానీ దాన్ని మించి వేరే స్థలం కొనడానికి వారికి లేదు. భూమి లేదు. కొనుగోలు చేయడానికి భూమి లేదు. అయితే అది బహిరంగంగా ఉన్న ఏకైక ప్రదేశం ఏంటంటే డౌన్ టౌన్ స్థానాల్లోనే ఉంది. అది ఇంకా ప్రాంతంలో ఒక భయంకరమైన అంటే ఉంది గానీ, అక్కడ ఒక ఆటంకం వారికి కనిపిస్తుంది. అది ఏంటంటే పెద్ద శిల అక్కడుంది. న్యాచురల్‌గా ఫార్మ్ అయింది. ఒక శిల ఉంది. తొలగించటానికి వారికి ఎటువంటి మార్గము లేదు. వీరేమో పెద్ద చర్చ్‌ని కట్టాలనుకున్నారు. వీరి ఆశ నిరాశగా మారింది. కానీ చూడండి ప్రియ స్నేహితులారా, అక్కడ ఇద్దరు యవనస్తులు క్రైస్తవులు అంటే ఒక వాళ్ళు క్రిస్టియన్స్ మాట. క్రీస్తుని మరి విశ్వసించి యేసుప్రభు వారిని సేవిస్తున్న బిడ్డలు ఒక అంటే సంఘస్థులు అనుకోనివ్వండి, లేకపోతే ఆ యవనస్తులు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, విశ్వాసముతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నవారు. వారు ఏమి చేశారంటే వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. వారు ఏం చేశారంటే ఆలోచన చర్చిని మరి రాయిని తొలగించడం కష్టం. ఈ రాయిని తొలగించడం అంటే సాధారణమైన విషయం కాదు. వేరే చోట స్థలం తీసుకుని కూడా చర్చు కట్టడానికి లేదు మార్గము. కాబట్టి వారు అనుకున్నారు, వాళ్ళిద్దరికీ వచ్చిన ఆలోచన ప్రకారము లేమన్నారు, ఎందుకు ఈ బండరాయిలోనే మందిరం ఎందుకు కట్టకూడదు అనే ఆలోచన వచ్చింది. హల్లెలూయా! ఆ బండరాయిలోనే వారు ఒక అందమైన చర్చ్‌ని బిల్డప్ చేశారు. హల్లెలూయా! అది ఇప్పుడు మొత్తం భూమి అంటే హోల్ యూనివర్స్‌లో ఒక అత్యంత అందమైన చర్చిల్ నిర్మాణాలలో ఒకటి. హల్లెలూయా! అయితే ఆ రాక్ చర్చ్ బయట నుంచి చూస్తే పెద్ద రాక్‌లా ఉంటది కదా! బండరాయి. కానీ ఆ డోర్స్ గుండా వెళుతూ ఉంటే ఎంత అద్భుతమైన చర్చ్‌లో మనం ప్రవేశిస్తాము అని ఉంటుంది. యూట్యూబ్‌లో చూడొచ్చు. ఫిన్లాండ్‌లో హెల్సింకిలో ఒక రాక్‌లో కట్టిన చర్చ్ అంటే యూట్యూబ్‌లో మనం చూడగలము. ప్రవేశిస్తారు. ఇది ఒక ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్‌గా కూడా అయిపోయింది. పర్యాటక స్థలముగా కూడా మారింది. అందరూ టూరిస్టులెళ్ళి ఆ చర్చ్‌లో ప్రేయర్ చేసుకుంటారు, చూస్తారు. ఆకర్షణ ఎంతో ఆకర్షణవంతంగా తయారైంది. ఇక్కడ చూడండి, అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నించడం ద్వారా పరిష్కారం దొరకలేదు కానీ సృజనాత్మకమైన ఆలోచన ద్వారా మరి అక్కడ కార్యం జరగడము చూస్తాము. మన ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తాయి ప్రతి విషయంలోనూ. హల్లెలూయా! మనం ప్రభు కోసం వేచి ఉండడము నేర్చుకోవాలి. ఆయన చిత్తానుసారంగా జరగాలి. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకోవడము నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఆలోచన ద్వారా మనం సమస్యలను ఒక్కొక్కసారి అధిగమించొచ్చు. నిరీక్షణ ఎలా పనిచేస్తుందో యెషయా భక్తుడు మనకి చూపిస్తారు కదా! అంటే పునరుద్ధరించడం అంటే పునరుద్ధరణ అనువదించబడింది. అంటే దానికి ఏంటంటే దాని హీబ్రూ పదాన్ని ఉపయోగించాడు. దాన్ని మార్పిడి అని కూడా అనువదించొచ్చంట. దీని అర్థం ఏమిటంటే ప్రభు కోసం వేచి ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనం నిజంగా నూతన బలాన్ని మనం పొందుకుంటాము. అంటే ఏంటి, మన బలము ఉన్న ప్లేస్‌లో దేవుని బలాన్ని మనము మార్పిడి చేసుకుంటాము. హల్లెలూయా! మరి అదే వాక్యం చెబుతుంది కదా! యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అంటే
మనము ఇక్కడ మన బలాన్ని కాదు గానీ, దేవుని బలం పైన మనం ఆధారపడి ఉన్నాము కాబట్టి, మనము భౌతికమైన విషయాల మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడ్డాము కాబట్టి, మనకు మంచి ఆలోచనలు, మంచి మానసికంగా మనము మరి ఎదగడానికి గానీ, ప్రభు కోసం ఎదురు చూస్తున్నప్పుడే మనకి ఇటువంటి ఆలోచనలొస్తాయి. ప్రభు కోసం ఎదురు చూడడము మనం నేర్చుకోవాలి. పరిష్కరించలేని ప్రశ్నలు మరి సమాధానం ఇవ్వడానికి ఆయన సృజనాత్మకమైన శక్తిని మన మనస్సుల పైన పనిచేసే విధంగా దేవుడు సహాయము చేస్తాడు. ఈ ప్రపంచములో మనం బ్రతుకుతున్నప్పుడు మరి ఎలాగా ఏమిటి అనంటే, దేవుడు కూడా ఉపమాన రీతిగా ఒక విషయాన్ని మనకి చూపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పునర్జన్మ అంటే ఏంటంటే, చాలామంది పునర్జన్మ అంటారు కదా! మన క్రైస్తవులం ఏమంటామంటే, మనం మరణించినా తిరిగి జన్మిస్తాం అంటే ఏంటంటే, అది దేవుడు రెసరెక్షన్ గురించి మనం అంటాం. చాలామంది ఏమో మళ్ళీ జన్మిస్తాము, పునర్జన్మ అంటారు. మనం ఏమంటాము, పునరుద్ధానాన్ని మనము విశ్వసిస్తాం. దాన్నే వారు ఏమంటారంటే వేరే జన్మ, పునర్జన్మ అని అంటారు. అంటే దేవుడు మనకి ఈ విధంగానే దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మిక చిక్కులను మరి మనకి వివరిస్తున్నప్పుడు ఆయన చక్కగా ఏమి చెప్పాడంటే, ఆవగింజను గురించి చెప్పాడు. ఆవగింజ ఎంత చిన్నది కానీ అది పెరిగి వృక్షంలా తయారవుతుంది కదా! అలాగే మనకున్న ఒక మంచి ఆలోచన, సృజనాత్మకమైన చిన్న ఆలోచన, మనము గొప్ప మేలులను పొందుకునే విధంగా మన జీవితంలో గొప్ప అనుభవాలు లేకపోతే గొప్ప విజయాలు సాధించే విధంగా, అదే దేవుని సహాయం ద్వారానే తప్ప మన సొంత జ్ఞానం ద్వారా మనమేమీ సాధించలేము. అలాగే దేవుడు కూడా మనకు ఒకటే చెప్పాడు. విశ్వాసం గురించి కూడా ఆయన ఆవగింజనే పోల్చాడు. ఎలా అంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పక్కన అంటే ఏంటంటే, మన విశ్వాసం ఆవగింజంతన్నా ఉంటే చాలు అని దేవుడు కొన్ని వేల సంవత్సరముల నుంచి మానవుల దగ్గర మనకి దేవుడు గోజాడుతున్నాడు. అంటే ఏంటంటే, ఆవగింజ ఎంత చిన్నది. ఒకవేళ దేవుడు 100% అంటే మనము ఒకవేళ క్యాలిక్యులేషన్స్‌లో 100% అనుకుంటే ఆవగింజ శాతం ఎంత చాలా తక్కువ కదా! అంటే ఏంటి, దేవుడు నువ్వు కొంచెం విశ్వాసం చూపితే చాలు అని దేవుడు ప్రతిసారి మనకి ఏంటంటే బ్రతిమాలుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, చాలు అంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు వేళలా మానవుల్ని మరి అడిగేది ఒకటే, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి అని అంటున్నాడు. నన్ను విశ్వసించటం ద్వారా అధికమైన దీవెనలు, బలమైన ఆలోచనలు, మరి శక్తి కలిగిన జీవితాలు మీరు పొందుకుంటారు. మన రిజల్ట్స్ చాలా బాగుంటాయి. మన సొంత ఆలోచనల ద్వారా మనం ఏమి చేయలేము కానీ, మనము యెహోవా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన అడిగేది ఒకటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి. ఒక చిన్న ఆలోచన ద్వారానే మనం ఎన్నో పెనుమార్పులు మన జీవితంలోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వారి జీవితాల్లో కూడా వెలుగు వలె మనం ప్రకాశిస్తాం. అంటే మనము కొంచెము చిన్న ఆలోచన ద్వారా ఇతరులను వెలిగించినప్పుడు వారు ఇంకెందరికో స్ఫూర్తిదాయకంగా జీవిస్తారు. ప్రియ స్నేహితులారా, మరి ఆవగింజంత విశ్వాసం మనకి దేవుడు ఉండనివ్వండి అన్నాడు. మనం కనీసం ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండడం అంటే చాలా గొప్ప మేలుని పొందుకున్నాం. ఆవగింజను పోలిస్తేనే దేవుడు ఎంతో దీవిస్తానన్నాడు. ఇంకా అధికమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా ఎంత అధికమైన దీవెనలకి మనం అర్హులమవుతాము. ప్రియ స్నేహితులారా, వారికి ఆ యవనస్తులకి దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము ఈ దినము ఆ మందిరము ఆ బండరాయిలో
నిర్మించబడ్డది. ఎంత అందంగా ఉంటుందంటే యూట్యూబ్‌లో మీరు చూడండి ప్రియ స్నేహితులారా. నేను ఇది ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కూడా చూసాను. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. దేవుని సృష్టి, దేవుడిచ్చిన ఆలోచనలు, దేవుడిచ్చిన జ్ఞానము మానవులకి ఒక గొప్ప గిఫ్ట్. ఆ గిఫ్ట్‌ని మనము అంటే యేసు ప్రభువారే మనకి నిజమైన గిఫ్ట్. ప్రియ స్నేహితులారా, మనము మన జీవితాల్లో క్రీస్తుని కలిగి ఉండడం వల్ల ఈ విశ్వాన్ని జయించే శక్తిని దేవుడు మనకి దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి పక్షిరాజు వలె ఎక్కడ వరకు ఎగరగలము. తర్వాత అలయక ఏంటండి ఎంత పరుగు ఈ జీవితం అనే పరుగు పందెంలో విశ్వమంతా పరిగెడుతున్నా మనం అలసిపోము. అలసట అనేది ఉండదు జీవితంలో. ఒకదాని వెంట ఒకటి జయిస్తూ వెళుతూ ఉంటాము. ఈ ఈ పని తర్వాత వేరే పని అంటే ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని అలయక సొలయక మరి పరిగెత్తేవారుగా అంటే పడిపోకుండా సొమ్మసిల్లకుండా మరి రెక్కలంటే పక్షిరాజు రెక్కల వలె అలయక ఎక్కడ పైకంటా ఎగురుతారంటే ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తానంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ మానవులకి ఏంటి ఎంతసేపు దేవుడిని నమ్ముకోవడం వల్ల దీవించబడడమే అంటే దేవుడేమన్నాడు? దీవించబడడానికే కదా నేను మీకు దీవెనకరంగా ఉంటా. మరి దీవించబడడంలో నేరమేమి లేదే. దేవుని చేత దీవించబడడం అంటే మనము అదృష్టవంతులమే కదా ప్రియ స్నేహితులు. మన సొంత ఆలోచనల ద్వారా ఏమన్నా చేస్తే అది తప్పు. కానీ దేవునికి అనుగుణంగా ఉండి, దేవునికి లోబడి, దేవుని కోసం ఎదురు చూసేవారుగా ఉండి, దేవుని ద్వారా దీవించబడడం అంటే మనం ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని మనము చూపించడమే. మనల్ని దేవుడు దీవించాడంటే మనల్ని చూసి ఇంకా కొందరు విశ్వాసంలోకి వచ్చి వారు కూడా వారి జీవితాలని క్రీస్తుకి సమర్పిస్తారు. మరి ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం ద్వారా మీరు మేలులు పొందుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వర్తమానం విన్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటూ ఈ వర్తమానంను చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, నా ప్రార్థన అంగీకరించమని, సహాయము దయచేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.